నమస్తే అండి. నా పేరు రాధిక. ధనుర్మాసంలో 23వ రోజు 23వ పాశురము మరియు దాని తాత్పర్యము తెలుసుకుందాము. ముందుగా గోదాదేవి ప్రార్థన. నీలాత్తు తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శ్రుతిశతశిర సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజిణీగళితం యా బలాత్కృత్య భుజ్గై గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఇరవై మూడవ పాశురము. మారిమలై మురైంజిల్ మన్నిక్కిడందురంగుం శీరియ శింగం அறிவுத்துத்தீவிரித்து வேரிமயர் பொங்க எப்பாடும் பேருந்துதரி மூரினிமிருந்து முரங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணாவுன் கோயில் நின்றும் இங்கனே போந்தரிளி கோப்புடைய ஷீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரியம் ஆராய் அந்தருள் ఏలోరెంబావాయ్. తాత్పర్యము. వర్షాకాలంలో కొండ గుహలలో కదలక మెదలక ఒత్తికగా నిద్రించేటటువంటి శౌర్యం గల సింహం నిద్ర నుండి మేల్కొని టీవీగా అటు ఇటు చూచి ఒంటి మీద ఉన్న జూలు అంటే ఒంటి మీద ఉండే వెంట్రుకలు విదిల్చి అంటే ఇలా ఊపి గట్టిగా ఇలా ఊపి అన్ని వైపులకు అటు ఇటు తిరిగి దొర్లి శరీరాన్ని పెద్దగా ముందుకు వెనుకకు చాపి గట్టిగా గర్జించి గుహ నుండి బయటకు బయలుదేరే విధంగా, ఓ నీలి కలువల వర్ణము గల పరమాత్మా, నీ కోవెల నుండి ఇక్కడకు వచ్చి మనోహరమైన లోకోత్తరమగు రాజసింహాసనం పైన కూర్చొని మమ్ములను కరుణతో చూసి మేము వచ్చిన కార్యమును తెలుసుకొన ప్రార్థించుచున్నాము. నీ కృప కోసం మేమందరము వేచి ఉన్నాము. నీ దయ మాపై చూపించు స్వామి అని ఆండాళ్ తల్లి ఈ పాశురంలో తెలిపింది. లోకానికి శుభాన్ని చేకూర్చేటటువంటిది మన ఈ శ్రీవ్రతము. ఆండాళ్ తిరువడిగళే శరణం.